హలో అందరికీ ఈ వీడియోలో అయితే మీరు పర్ణశాల ఇంకా సీతమ్మ వారి నార చీరల ప్రదేశాలు అయితే చూడొచ్చు. మరి ముందుగానే నేను వీడియోలో చూపించినట్టు భద్రాచలం అండ్ పాపికొండలు జర్నీ గురించి అయితే చెప్పాను, చూడొచ్చండి. దాని తర్వాత భద్రాచలం నుండి మనం పర్ణశాలకు వెళ్ళాలంటే వెంకటపల్లి కానీ చెర్ల కానీ బస్సెస్ ఎక్కితే మనం డైరెక్ట్గా పర్ణశాలకు వెళ్ళొచ్చు. సో ఇదండి, ఇక్కడైతే మేము బస్ దిగాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట మీరు చూసినట్టయితే. సో మరి ఇక్కడ నుండి మనము టెంపుల్కి వెళ్ళాలంటే ఇది దారి. సో మా వాళ్ళైతే వెళ్తున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో వెళ్తూ ఉన్నట్టయితే మనకి పర్ణశాల టెంపుల్కి వెళ్ళగా అక్కడ దారిలో పక్కకి రైట్ సైడ్ మనకి గోదావరి నది అయితే మీకు కనిపిస్తుందండి. చూస్తున్నారా? వావ్, ఎంత పెద్దగా ఉంది, చాలా బాగుంది. అని చెప్పాలంటే ఇక్కడ బోట్లు అయితే చాలా చాలా బోట్లు ఉన్నాయండి. నేను టెంపుల్ పక్కన ఉన్న నదికి వెళ్ళినప్పుడైనా అన్ని కనిపించలేదు. మరి అది ఎర్లీ మార్నింగ్ వెళ్ళినందుకేమో. మేమైతే ముందు రోజు టెంపుల్ పక్కన ఉన్న నదిలో స్నానం చేసాం కాబట్టి ఇక్కడైతే కాళ్ళు కడుక్కుందామని మేము వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఎవరైనా బోట్ ఎక్కాలి అనుకున్నట్టయితే కనుక 60 రూపీస్ ఉంటుంది బోట్కి. అండ్ దాని తర్వాత మనము ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఎంట్రన్స్లోనే గణపతి ఉంటారు. సో మరి వినాయకుడు అయితే ఉంటారు. సో వినాయకుడిని మొక్కుకొని చూసారా అక్కడ మనకి చూడొచ్చు మీరు. సో మొక్కిన తర్వాత మరి గోదావరి నదిలోకి వెళ్ళి మేమైతే కాసేపు సరదాగా కాళ్ళు కడుక్కున్నాము. ఎవరైనా స్నానాలు చేయడానికి వెళ్ళాలనుకుంటే పర్ణశాల దగ్గర ఉన్న గోదావరి నదికి వెళ్ళి అయితే చేయొచ్చు. సో వెళ్ళిన తర్వాత మరి బోటింగ్ చెప్పా కదా 60 రూపీస్ అని. ఇక్కడైతే మేము సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే చూడగానే మాకు చాలా చాలా బాగా అనిపించింది. అక్కడ నుండి అసలు వెళ్ళాలనిపించలేదు, అంత బాగుంది ప్లేస్. దాని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి అయితే పర్ణశాలకు వెళ్ళి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. మరి పర్ణశాలలో ఉన్న రాముణ్ణి ఏమంటారో తెలుసా? శోకరాముడు అని పిలుస్తారు. ఎందుకు అంటే మరి అందరికీ తెలిసిందే, మరి పర్ణశాలలో మనము చూసినట్టయితే గనక అంటే అందరికీ తెలుసు మరి సీతమ్మ వాళ్ళు రాముల వారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. మరి ఆ 14 సంవత్సరాల్లో 3 ఏళ్ళు అంటే 3 years ఇక్కడే వాళ్ళు పర్ణశాలలో ఒక కుటీరం ఏర్పరచుకొని ఉండడం జరిగింది. సో మరి ఇక్కడ నుండి రావణుడైతే సీతమ్మ వారిని తీసుకెళ్తారు కనుక సో మరి వాళ్ళ భార్య తన నుండి దూరమైనందుకు సీతాదేవి దూరమైనందుకు దుఃఖంలో ఉంటారు కాబట్టి అందుకే శోకరాముడు అని అయితే పేరు వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారా? ఇక్కడ చూడొచ్చు లక్ష్మణుడు, రాముడు, సీత. అండ్ ఇక్కడ వచ్చేసి రావణుడు మారువేషంలో వచ్చింది భిక్షాటన అడుగుతాడు. ఇదిగోండి దృశ్యాలన్నీ మీరు చూడొచ్చు. అక్కడ సీతమ్మ వారు మూర్ఛిల్లి పడిపోతారు. అది ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఈ వీడియోలో మీకు బంగారు లేడీ అయితే అక్కడ కనిపిస్తుంది, చూడండి, చూసారా? సో అది మరి మారీచుడు అనే రాక్షసుడు మాయాలేడి రూపంలో వస్తాడు. బంగారు లేడీ రూపంలో వచ్చిన తర్వాత సీతమ్మ వారైతే రాముణ్ణి అడగడం జరుగుతుంది, నాకు ఆ లేడీ కావాలని. మరి రాముల వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో మీ అన్న అంటే తను ఏదో ప్రమాదంలో ఉన్నారు, నువ్వు కూడా వెళ్ళు అని లక్ష్మణుడికి ఆదేశించడం జరుగుతుంది. తర్వాత లక్ష్మణుడు వెళ్ళి వాళ్ళ అన్న కోసం అయితే వెళ్తారు. అక్కడ లక్ష్మణ రేఖ గీసి వెళ్తారు కదా. సో మరి ఇలా సీతమ్మ వారు బయటకు వచ్చి మరి భిక్షం అయితే వేస్తారు రావణుడికి. తర్వాత మూర్ఛగిలిన తర్వాత అక్కడ నుండి తీసుకెళ్తాడు. ఇదంతా మనకు తెలిసిందే కదా. దాని తర్వాత సీతమ్మ వారి నారచిల్లర ప్రదేశం అండి. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ దూరం ఉంటుంది మనకి పర్ణశాల నుండి. ఇక్కడికి ఆటో వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారు. ఒక్కొక్కరికి 20 to 30 రూపీస్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇలా ఉంటుంది. మరి ఇక్కడైతే అంటే సీతమ్మ వారు అంటే లేడీస్కి 5 రోజులు అంటారు కదా, అలాంటి టైంలో ఇక్కడ ఉండేవాళ్ళు. అంటే తను రాముల వారితో అంది, మరి ఇంత పవిత్రమైన గోదావరి నదిలో ఎందుకు స్నానం చేయడం 5 days అని. అంటే ఋషులు మునులు కూడా ఉంటారు కదా, అందుకని ఇక్కడికి తీసుకొని వెళ్తారు. దాని తర్వాత రాముల వారు వచ్చేసి మరి లక్ష్మణుడికి అంటారు, ఇక్కడ వాటర్ లేదు కదా, ఎలా స్నానం చేస్తుందంటే లక్ష్మణుడు వచ్చేసి ఒక బాణాన్ని అయితే 9 కిలోమీటర్ల దూరంగా విసురుతాడు. ఒక గుట్టకి తగులుతుంది ఆ బాణం. ఆ కొండ 2 ముక్కలుగా విభజించబడుతుంది. అప్పుడు ఒక కొండ నుండి మనకి వాటర్ అయితే వస్తాయి, మధ్యలో నుండి వాటర్, ఇంకో కొండకి పసుపు కుంకుమ వస్తాయి అనమాట ఇంకో కొండ నుండి. ఎంత అద్భుతం కదా. మనం అక్కడ చూడొచ్చు, మీకు అక్కడ వాళ్ళైతే చెప్తారు, అక్కడ అమ్ముతారు కూడా, తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ చూసారా, ఇది సీతమ్మ వారి నార
చీరలు ఆరేసుకునే ప్రదేశం అండి. నార్మల్గా ఈ రోజుల్లో అందరూ 6 గజాల చీర కట్టుకుంటే అమ్మవారు మాత్రం 25 గజాల చీర కట్టుకునేది. 5 రంగుల్లో ఉంటుంది. చూడండి ఇక్కడ రంగులుగా మీరు దాన్ని చూడొచ్చు, కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి మరి అక్కడ ఆ నీళ్ళు ఉన్నాయి కదా, నార్మల్గా సీతమ్మ వారు ఇందులో స్నానం చేసేది కాబట్టి దానికి ఆ వాగుకి సీతమ్మ వాగు అని అయితే పేరు వచ్చిందండి. దాని తర్వాత మరి 5 రోజులు కాలక్షేపంగా సీతమ్మ వారు ఇంకా రాముల వారు ఇగో ఇక్కడ ఆడుకునేవారు కాలక్షేపంగా, అందుకే దీని పేరు వామన గుంటలు అని వచ్చింది. ఇది వాళ్ళు ఆడిన ప్రదేశం అన్నమాట. ఇంకా చూసినట్టయితే మరి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ అయ్యేది కదా, మరి ఎలా అంటే లక్ష్మణుడు వాళ్ళ కోసం ఇదిగోండి ఇది రాతి పళ్ళం ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళ కోసం అయితే ఆహారాన్ని తీసుకొచ్చి ఇప్ప పూలు తర్వాత పండ్లు ఇక్కడికి తీసుకొచ్చి రాతి పళ్ళంలో పెడితే మరి వాళ్ళిద్దరూ కూడా స్వీకరించే వాళ్ళు అనమాట. ఇంకా మీరు చూసినట్లయితే గనక మరి సీతమ్మ వారు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అలా భర్తగా రాముల వారు అయితే రక్షణగా ఉండేవారు. సో ఇది చూడండి మొత్తం, ఇంకా ఇది చూడండి శ్రీరాముడి కండువ, ఇక్కడ రాముల వారు కండువ అయితే ఆరేసుకునేవారు. దాని తర్వాత మరి సీతమ్మ వారు స్నానం చేసినప్పుడు రాముల వారు రక్షణగా అక్కడ కూర్చొని ఉండేవారు. సో అది మొత్తం 9 స్టెప్పులుగా ఇలా అవుతుందన్నమాట. సో దాన్ని సింహాసనం అని అయితే అంటారు. సో ఇక్కడ ఇది చూడండి, ఇది అన్నమాట, ఇది శ్రీరాముడి సింహాసనం. ఇక్కడ రాముడు వారు కూర్చునేవారు. దీని తర్వాత అక్కడి నుండి మనం అయితే వెళ్ళినట్టయితే కనుక వాగులో నుండి నడుచుకుంటూ వెళ్తే అక్కడ సీతమ్మ వారు కూర్చొని ఉంటారు. మనం మొక్కేసి వెళ్ళొచ్చు. ఇక్కడ 9 ప్రదేశాలు ఉంటాయండి. లాస్ట్లో అయితే ఇది మీరు చూసినట్టయితే కనుక శూర్పణఖ అంటే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం. ఇక్కడ ఏం చేశారంటే చెడు జరగొద్దు అంటే వాళ్ళు ఎప్పుడు దుఃఖంలో ఉండే కదా, సో మరి మనకు చెడు జరగొద్దు మంచి జరగాలి అని చెప్పేసి లాస్ట్లో అయితే మనం శూర్పణఖని తిట్టుకుంటూ చూడండి అక్కడ రాళ్ళు ఉంటాయి కదా, ఒక్కొక్కరు లెఫ్ట్ హ్యాండ్తో 3 రాళ్ళు తీసుకొని వెనుకకు మనం శూర్పణఖని అంటే మనసులో తిట్టుకుంటూ ఆ రాళ్ళను విసిరేయాలన్నమాట, మంచి జరగాలి అనే ఉద్దేశంతో. ఇలా మరి మా వాళ్ళు అయితే ఇదిగోండి మేమైతే విసురుతున్నాము. సో అక్కడ జరిగిన తర్వాత ఇది ఇంకొక విషయం అంటే ఇది చివరిగా ఉంటుంది, లాస్ట్ ప్రదేశం అనమాట. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇలా రాళ్ళు వేస్తే మరి ప్రజలందరూ ఇలా విసరడం వల్ల ఒక గుట్టనే రెడీ అయిందని చెప్పొచ్చు ఆ రాళ్లతో. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, అరుణాచలం చిన్న అరుణాచలం అయితే ఉంటుందండి భద్రాచలం నుండి ఈ పర్ణశాల వెళ్ళే రూట్లో. కావాలంటే అది కూడా మీరు దర్శనం చేసుకోండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణ పిల్ల. సో